Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. First, I would like to welcome all my viewers for these general English grammar classes which are designed under 45 days course. ముందుగా జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ని వీక్షిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా నా యొక్క సుస్వాగతాన్ని తెలియచేస్తూ ఈ కోర్స్ని 45 డేస్ కోర్సుగా డివైడ్ చేయడం జరిగింది. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ముందుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మనము ఇంట్రొడక్షన్ పార్ట్ ఇందులో చర్చించుకోబోతున్నాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ఫాలో దీస్ 45 డేస్ కోర్సెస్ ఇన్ ఏ డెడికేటింగ్ మేనర్, ఇన్ ఏ డిసిప్లైనింగ్ మేనర్. ముందుగా ఈ 45 రోజుల కోర్సుని ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకోమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. General English Grammar, Introduction Part, English in our country. Let us know about English language in our country. భారతదేశంలో ఇంగ్లీష్ భాష అనేది ఏ విధంగా వాడుకలోకి వచ్చింది అనేది మనము తెలుసుకోవాలి. We know English originated in Great Britain by the most successful tribes, Anglo-Saxons. ప్రారంభంలో గ్రేట్ బ్రిటన్, ప్రస్తుతం మనం ఇంగ్లాండ్గా పిలుచుకునేటువంటి గ్రేట్ బ్రిటన్లో ఆంగ్లో సాక్సాన్స్ అనేటువంటి ట్రైబ్స్ ఉపయోగించినటువంటి భాషని ఇంగ్లీష్గా పిలవటం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ భాషని థామ్సన్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాస్ ఇన్వెంటెడ్ బై థామ్సన్. థామ్సన్ అనే వ్యక్తి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కనుగొనడం జరిగింది. మరి మన భారతదేశంలోకి ఈ ఇంగ్లీష్ అనేది ఏ విధంగా వాడుకలోకి వచ్చింది అనేది చూసినట్లయితే, ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ గ్లోబల్ లాంగ్వేజ్. మనకు తెలుసు ఇంగ్లీష్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక భాష అని చెప్పి మనం చెప్పచ్చు. Around 1830 AD, English was being used in India during the British colonial power. Around 1830 AD, English was being used in India during the British colonial power. మనందరికీ తెలుసు, మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు కొన్ని సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. వారి యొక్క పాలనలోనే ఈ ఆంగ్ల భాషను భారతదేశంలోకి వాడుకలోకి తీసుకురావటం జరిగింది. It originated from the British English. The language English which we used originated from British English. మనం ఉపయోగించేటువంటి ఈ ఆంగ్ల భాష అనేది బ్రిటిష్ వారి యొక్క ఇంగ్లీష్ భాష చెప్పి మనం చెప్పవచ్చు. By 1900 AD, English was taught as a subject and a medium of instruction. ప్రారంభంలో వాడుకలో ఉండేటువంటి ఈ భాష అనేది తరువాత అకాడమిక్స్లోకి, విద్యలోకి ఈ ఇంగ్లీష్ భాషను ఒక సబ్జెక్ట్గా తీసుకోవటం, అప్పటి నుంచి ఈ ఇంగ్లీష్ భాషని మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోవటం అనేది 1900 AD నుంచి ప్రారంభమైంది. మెనీ పీపుల్ వర్ ఈగర్ టు లెర్న్ ఇంగ్లీష్ వెన్ it was used as medium of instruction and a subject. Many people were eager to learn English. ఎప్పుడైతే ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్గా తీసుకోవటం, అన్ని సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్ మీడియంలో తీసుకోవటం అనేది జరిగిందో, చాలామంది ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి ఆత్రుతని చూపించటం జరిగింది. Many commissions were appointed to study the use of English in education.
the then governments implemented many commissions to study the use of English in education. అప్పటి ప్రభుత్వాలు చాలా కమిషన్స్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చాలా కమిషన్స్ని ఏర్పాటు చేసి విద్యలో ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత అనేది ఎంత మేరకు అవసరం అని చెప్పి చాలా కమిషన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆ కమిషన్స్ అధ్యయనం చేయడం ద్వారా ఇంగ్లీష్ యొక్క ప్రాముఖ్యత మరింత పెరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నవేడేస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ. ఈ విధంగా భారతదేశంలోకి ఇంగ్లీష్ భాష రావటం అనేది, మనం చదువుకునేటువంటి విద్యలో ఈ ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్గా చేరటం అనేది, అదేవిధంగా ఈ ఇంగ్లీష్ అనేది ఒక మీడియంగా కూడా చేరటం అనేది జరిగింది. ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్. మన విద్యలో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఎస్, ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఒక భాష. ఇట్ హ్యాస్ ఎ స్క్రిప్ట్ లైక్ సమ్ అదర్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ భాషకు కూడా మిగిలిన భాషల వలె లిపి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ లాంగ్వేజెస్ డోంట్ హ్యావ్ స్క్రిప్ట్. కొన్ని భాషలకి లిపి అనేది ఉండదు. వాటిని మనం కొన్ని స్థానిక భాషలు అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఎక్కడెక్కడో అరణ్య ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు వారికి అనుకూలమైనటువంటి ఒక భాష మాట్లాడడం జరుగుతుంది. ఆ భాష అనేది కేవలం మాట్లాడటానికే తప్ప రాయటానికి స్క్రిప్ట్ అనేది ఉండదు. దోస్ లాంగ్వేజెస్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్. ఆ భాషలకి లిపి అనేది ఉండదు. కేవలం మాట్లాడటానికే తప్ప రాయటానికి అనుకూలమైనటువంటి భాషలు అనేవి కొన్ని మన యొక్క ప్రపంచంలో ఉన్నాయి. బట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్, ఇట్ హ్యాస్ ఎ స్క్రిప్ట్ టు రైట్. ఇంగ్లీష్ అనేది ఒక భాష, మాట్లాడటానికి మాత్రమే కాకుండా మన తెలుగు వలె రాయటానికి కూడా దీనికి ఒక లిపి అనేది ఉంది. ద స్క్రిప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్ఫాబెట్స్. వి నో ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ స్క్రిప్ట్, నథింగ్ బట్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్లో రాయటానికి మనం ఉపయోగించేటువంటి లిపి అనేది ఏంటి? ఆల్ఫాబెట్స్. A to Z, which are 26 letters. We know alphabets are 26 letters from A to Z, which are 26 letters. మనకు తెలుసు ఈ ఆల్ఫాబెట్స్ అనేవి ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలుగా మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది. These 26 letters are divided into two types. Those 26 letters are divided into two types. మరి ఈ 26 అక్షరాలని కూడా మనము 2 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఏ నుంచి జెడ్ వరకు మనం చెప్పుకునేటువంటి ఈ 26 అక్షరాలను 2 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. వోవెల్స్, కాన్సనెంట్స్. వాట్ ఆర్ దోస్ టూ టైప్స్? వోవెల్స్, కాన్సనెంట్స్. మనం తెలుగులో చెప్తాం కదా, వోవెల్స్ అంటే అచ్చులు అని, కాన్సనెంట్స్ అంటే హల్లులు అని చెప్పి మనము చెప్తాం. తెలుగులో ఉండేటువంటి వర్ణమాలను కూడా మనము అచ్చులు, హల్లులుగా విభజించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వావెల్స్, కాన్సనెంట్స్ అని డివైడ్ చేయడం జరుగుతుంది. మన తెలుగు భాషతో పోల్చుకుంటే లేదా హిందీ భాషతో పోల్చుకుంటే వేరే ఇతర ఏ భాషతో పోల్చుకున్నా, ఇఫ్ యూ కంపేర్ ఇంగ్లీష్ విత్ ఎనీ అదర్ లాంగ్వేజ్, దెర్ ఈజ్ సమ్ డిఫికల్టీ ఇన్ రీడింగ్ అండ్ ఇన్ రైటింగ్. ఇంగ్లీష్ భాషని ఉదాహరణకు మన భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్, ఒక ప్రాంతీయ భాష అనేది ఉంది. మన ఆంధ్రదేశానికి తెలుగు అనేటువంటి ఒక ప్రాంతీయ భాష ఉంది. అలా ప్రతి రాష్ట్రానికి కూడా సమ్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. ఇఫ్ వీ కంపేర్ ఇంగ్లీష్ విత్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్టీ టు అస్ టు రైట్ ఆర్ టు రీడ్ ఇంగ్లీష్. ఇతర ఏ ప్రాంతీయ భాషలతో పోల్చుకున్నా ఇంగ్లీష్ భాష రాయటంలో కానీ చదవటంలో కానీ కాస్త డిఫికల్టీ ఉంటుంది.
ఎందుకు ఉంటుంది డిఫికల్టీ? బికాస్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. బికాస్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ ఫెనెటిక్ లాంగ్వేజ్. వెరాజ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ ఫెనెటికల్ లాంగ్వేజెస్. ఎందుకు అలా? ఇంగ్లీష్ అనేది ఫెనెటిక్ లాంగ్వేజ్ కాదు. మిగిలిన మన ప్రాంతీయ భాషలన్నీ చెప్పుకున్నాం. మన భారతదేశంలో ఉపయోగించేటువంటి చాలా భాషలు మనం చెప్పాం. అవన్నీ కూడా ఫెనెటిక్ లాంగ్వేజ్. మరి ఇంతకీ ఫెనెటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు? ఉన్నది ఉన్నట్టుగా చదవటం, ఉన్నది ఉన్నట్టుగా రాయటం అనే దాన్ని ఫెనెటిక్ లాంగ్వేజ్ అంటాం. మన తెలుగు ఉంది. తెలుగులో మనం చదివేటప్పుడు అన్ని అక్షరాలని, అన్ని పదాలని ఒకేలా పలుకుతాం. పలికింది పలికినట్టుగానే రాస్తాం. ఉదాహరణకి హిందీ లాంగ్వేజ్ తీసుకుందాం. ఉన్నట్టుగానే చదువుతాం, చదివినట్టుగానే మనం రాస్తాం. బట్ ఇంగ్లీష్లో అలా కాదు. సమ్ లెటర్స్ ఆర్ సైలెంట్. కొన్ని అక్షరాలు మనము ప్రొనౌన్స్ చేసేటప్పుడు కొన్ని అక్షరాలని ఉచ్చరించడం జరగదు. దెర్ ఆర్ నో డబ్లింగ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఉదాహరణకు తెలుగులో మనము అక్క అంటే ఆ కా కింద కావత్తు ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలా మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే దేర్ ఆర్ నో డబ్లింగ్ వర్డ్స్. ద్విత్వాక్షరాలు అనేవి మనము ఇంగ్లీష్లో ఉండవు. కనిపించినప్పటికీ రాసేటప్పుడు మాత్రం, మనం చదివేటప్పుడు మాత్రం వాటిని ఉచ్చరించడం జరగదు. అందుకే ఇంగ్లీష్ భాష అనేది ఫెనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఉదాహరణకి సైకాలజీ అనే పదం తీసుకుందాం. ఈ సైకాలజీ అనే పదాన్ని తీసుకునేటప్పుడు ప్రారంభంలో ఇంగ్లీష్ చదవటం రాని వాళ్ళు దాన్ని ఆ పి అనే అక్షరంతో కలిపి సైకాలజీ అనే పదాన్ని పలికేయటం జరుగుతుంది. బట్ ఆ సైకాలజీలో ప్రారంభంలో ఉండేటువంటి పి అనే అక్షరం సైలెంట్ లెటర్ అని చెప్పి మనము గమనించుకోవాలి. అందుకే ఇంగ్లీష్ అనేది ఫెనెటిక్ లాంగ్వేజ్ కాదు అని చెప్పి మనము చెప్పటం జరుగుతుంది. ఓకే, these 26 letters are divided into two types: vowels, consonants. Vowels అని consonants అని చెప్పాం. What are vowels? A, E, I, O, U. Come again. What are vowels? A, E, I, O, U. ఈ 5 అక్షరాలని కూడా మనము vowels అని చెప్పి చెప్పటం జరుగుతుంది. యాక్చువల్లీ vowels are 5 letters. As for the sounds, these are 20 sounds. అక్షరాలు మాత్రమే 5, కానీ 5 అక్షరాలని మనము 20 రకాల శబ్దాలుగా పలకటం జరుగుతుంది. అందుకే ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ ఫెనెటిక్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను. ఇంగ్లీష్ అనేది ఫెనెటిక్ లాంగ్వేజ్ కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా ఈ ఏ అనే శబ్దాన్ని, ఏ అనే అక్షరాన్ని 8 రకాల శబ్దాలుగా మనం పలకటం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఈ అనే అక్షరాన్ని చూద్దాం. మన తెలుగు వర్ణమాల చూద్దాం. ఈ అని 2 అక్షరాలుగా పలుకుతాం, బట్ 2 శబ్దాలుగా పలుకుతాం. బట్ మన ఇంగ్లీష్లో ఈ అనే పదము 1 అక్షరం మాత్రమే. కానీ కొన్ని సందర్భాల్లో ఐ అనే అక్షరాన్ని ఈగా పలకాల్సి వస్తుంది. అందుకే ఇంగ్లీష్ అనేది ఫెనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఏ, ఈ, ఐ, ఓ, యు చూడటానికి 5 అక్షరాలే, బట్ వీటి యొక్క శబ్దాలు మాత్రం 20 శబ్దాలుగా మనము పలకటం జరుగుతుంది. కాన్సనెంట్స్ అంటే ఇక్కడ శబ్దాలుగా చెప్పాం, కానీ మనము అక్షరాలను మనం బేస్ చేసుకుందాం. మనము కన్ఫ్యూజ్ అవ్వద్దు. 20 శబ్దాలని చెప్పినప్పటికీ వాటిని అలా ఉంచండి. ప్రొనౌన్సియేషన్ ద్వారా ఆ శబ్దాలు అనేవి ఏంటనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ మాత్రం 5 అక్షరాలు అనే విషయాన్ని మాత్రం మీరు గమనించండి. సెకండ్ వన్, కాన్సనెంట్స్. Except the above vowels, which are 21 letters, are called consonants. పైన మనం 5 అక్షరాలు చెప్పాం. 26 అక్షరాలలో 5 అక్షరాలని మనము తీసివేసినట్లయితే 21 లెటర్స్ అనేవి ఉంటాయి. ఆ మిగిలిన 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న 26 అక్షరాలలో ఏ, ఈ, ఐ, ఓ, యు అనే 5 అక్షరాలని తప్పించి మిగిలిన 21 అక్షరాలని మనము కాన్సనెంట్స్ అంటాము. వీటిని తెలుగులో హల్లులు అని చెప్పి చెప్పటం జరుగుతుంది. దీస్ 21 లెటర్స్ ఆర్ 24 సౌండ్స్. ఈ 21 అక్షరాలు కలిపి టోటల్గా 24 శబ్దాలుగా ఉంటాయి. బట్ డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ దీస్ సౌండ్స్. వైల్ ప్రాక్టీసింగ్ అబౌట్ ద ప్రొనౌన్సియేషన్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ ప్రొనౌన్సియేషన్స్. ఆ ఉచ్చారణ అనేది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తుంది. బట్ ఫర్ అన్ ఐడియా ఐ హ్యావ్ మెన్షన్డ్ హియర్. ఒక
ఆలోచన కోసం, ఒక అవగాహన కోసం నేను ఇక్కడ జస్ట్ సౌండ్స్ మెన్షన్ చేశాను తప్ప కన్ఫ్యూజ్ అవ్వద్దు. వావల్స్ ఆర్ 5 letters, కాన్సనెంట్స్ ఆర్ 21 letters. ఓకే, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ సమ్ స్ట్రక్చర్. ప్రతి భాషకి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రారంభంలో ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. ఎలా అసలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ లెటర్. వి నో లెటర్ A to Z 26 letters. సమ్ ఆర్ వావల్స్ అండ్ సమ్ ఆర్ కాన్సనెంట్స్ చెప్పుకున్నాం. కొన్ని వావల్స్ అని, కొన్ని కాన్సనెంట్స్ అని చెప్పుకున్నాం. ఈ లెటర్ నుంచి వచ్చిన పదం వర్డ్. వర్డ్ కమ్స్ ఫ్రమ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఈ వర్డ్ అనేది అక్షరం నుంచి కొన్ని అక్షరాలని కలిపితే పదము అనేది వస్తుంది. వాట్ ఈజ్ ఎ వర్డ్? గ్రూప్ ఆఫ్ వావల్స్ అండ్ కాన్సనెంట్స్. వావల్స్ కాన్సనెంట్స్ కలిపితే వచ్చేటువంటి పదాన్ని మనం వర్డ్ అని చెప్పి మనం చెప్తాం. వర్డ్, గ్రూప్ ఆఫ్ వావల్స్ అండ్ కాన్సనెంట్స్. నెక్స్ట్, వర్డ్ ఈజ్ సమ్ వర్డ్స్ ఆర్ మేడ్ యాజ్ సెంటెన్సెస్. కొన్ని పదాలను కలిపితే వాక్యం అనేది తయారవుతుంది, సెంటెన్స్ అనేది తయారవుతుంది. కొన్ని పదాలను కలిపితే మనకి సెంటెన్స్, వాక్యం అనేది తయారవుతుంది. వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? ఎ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వాక్యం అంటే అర్థం ఏంటి? కొన్ని పదముల సముదాయము. ఇదే స్ట్రక్చర్. లెటర్ నుంచి వర్డ్, వర్డ్ నుంచి సెంటెన్స్. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్ అనేది మనకి ఉంటుంది. వర్డ్. What is a word? We just discussed. A word is nothing but group of letters. ఇప్పుడే చెప్పుకున్నాం. వర్డ్ అంటే అక్షరముల సముదాయము అన్నాం. ఆ అక్షరముల్లో వావల్స్, కాన్సనెంట్స్ కూడా ఉంటాయి. A word is an effective unit of a language. A word is an effective unit of a language. ప్రతి భాషకి పదము అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పి దీని యొక్క అర్థం. The English language is said to have more than 6 lakhs of words. Do you know? English language contains more than 6 lakhs of words. ఆంగ్ల భాషలో దరిదాపుగా 6 లక్షల కంటే ఎక్కువ పదాలు అనేవి ఉన్నాయి. ఆంగ్ల భాషలో దరిదాపుగా 6 లక్షల కంటే ఎక్కువ పదాలు అనేవి ఉన్నాయి. It is about word. Let us discuss what is a sentence. Sentence అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. We have to know how to spell a word, pronounce it and use it appropriately in a sentence. We just discussed the sentence is nothing but group of words. ఇప్పుడే మనం చెప్పుకున్నాం సెంటెన్స్ అంటే పదముల యొక్క సముదాయము అని చెప్పాం. Definitely we have to know how to spell a word. ఇంగ్లీష్ రావాలి అంటే ముందుగా రాయటం రావాలి, చదవటం రావాలి. ఇంగ్లీష్ రావాలి అంటే ఒక పదాన్ని మనము ఎలా స్పెల్ చేయాలి, ఏ విధంగా రాయాలి, ఏ స్పెల్లింగ్తో మనం రాయాలి. వీ హ్యావ్ టు నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్. ఒక పదాన్ని ఏ విధంగా చదవటం రావాలి. అండ్ వీ హ్యావ్ టు నో హౌ టు యూజ్ ఇట్ అప్రాప్రియేట్లీ ఇన్ ఏ సెంటెన్స్. ఖచ్చితంగా, చక్కగా, తప్పు లేకుండా ఒక పదాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి అనేది మనం తెలుసుకోవాలి. అలా ఒక పదం గురించి కరెక్ట్గా స్పెల్ చేయటం, కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయటం, కరెక్ట్గా యూజ్ చేయటం వచ్చినట్లయితే అదొక సెంటెన్స్ అవుతుందని చెప్పి మనము తెలుసుకోవచ్చు. ఇట్ కంటైన్స్ సమ్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్. ఎస్, సెంటెన్స్ కంటైన్స్ సమ్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్. వాక్యం అనేది కొన్ని పదాల సముదాయము అని చెప్పచ్చు. Generally, a sentence has 2 parts. Generally, a sentence has 2 parts. Sentence సాధారణంగా 2 భాగాలను కలిగి ఉంటుంది. A sentence has 2 parts. What are those 2 parts? Subject and predicate. The 2 parts of a sentence, subject and predicate. సెంటెన్స్ యొక్క 2 భాగాలు సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్. ఏంటి సబ్జెక్ట్ అంటే ఏంటి, ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి? లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. ది వర్క్ ఇన్ దిస్ ఆఫీస్. ది వర్క్ ఇన్ దిస్ ఆఫీస్. హియర్ దిస్ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఈ వాక్యాన్ని
రెండు భాగాలుగా విభజిద్దాం. దే అనేది ఒక భాగంగా, వర్క్ ఇన్ దిస్ ఆఫీస్ అనేది ఒక భాగంగా డివైడ్ చేద్దాం. దే అనేది ఒక భాగంగా, వర్క్ ఇన్ దిస్ ఆఫీస్ అనేది ఒక భాగంగా డివైడ్ చేద్దాం. హియర్ దే ఈజ్ నోన్ యాజ్ సబ్జెక్ట్ అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ప్రెడికేట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి? ఎ సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఏజెంట్ హూ డస్ ది యాక్షన్. సబ్జెక్ట్ అంటే అదొక నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు. సబ్జెక్ట్ అంటే పని చేసేవారిని, ఎవరైతే అక్కడ పని చేస్తున్నారో వారిని మనము సబ్జెక్ట్ అని చెప్తాం. తెలుగులో కర్త అంటాం, పని చేసేవారిని కర్త అని చెప్పటం జరుగుతుంది. సబ్జెక్ట్ అంటే an agent who does the action is called a subject. ఎవరైతే పని చేస్తున్నారో వారిని మనం సబ్జెక్ట్ అంటాం, వారిని ఏజెంట్ అని కూడా మనం చెప్తాం. ప్రెడికేట్. వాట్ ఈస్ ఎ ప్రెడికేట్? Remaining part of the sentence except the subject is called a predicate. A predicate is nothing but the remaining part of a sentence except subject is called predicate. ఒక వాక్యంలో సబ్జెక్టు తప్ప మిగిలిన భాగము ప్రెడికేట్ అవుతుంది. ఈ ప్రెడికేట్లో చాలా పార్ట్స్ ఉంటాయి. వర్బ్, ఆబ్జెక్టు, కాంప్లిమెంట్స్, ఇలా చాలా విభాగాలు ఈ ప్రెడికేట్లో ఉంటాయి. నెక్స్ట్ సెషన్లో వాటిని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు. ప్రెడికేట్ అంటే వాక్యంలో సబ్జెక్టు తప్ప మిగిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని ప్రెడికేట్ అని చెప్తాం. యాక్చువల్లీ ప్రెడికేట్ మీన్స్ ప్రీ ప్లస్ ఇండికేట్. ఏ ప్రెడికేట్ మీన్స్ ప్రీ ప్లస్ ఇండికేట్ అంటే ముందున్న భాగం గురించి తెలియచేసేది. ఏది ఉంది ముందున్న భాగము? దే అనే సబ్జెక్ట్ ఉంది. ముందున్న భాగం గురించి తెలియచేసేది అని అర్థం. ప్రీ ప్లస్ ఇండికేట్, ముందరి భాగం గురించి తెలియచేసేదాన్ని ప్రెడికేట్ అంటారు. ప్రీ ప్లస్ ఇండికేట్ అని చెప్పి అర్థం. ఏ ప్రెడికేట్ టెల్స్ అబౌట్ ద సబ్జెక్ట్. ఏ ప్రెడికేట్ టెల్స్ అబౌట్ ద సబ్జెక్ట్. ప్రీ ప్లస్ ఇండికేట్ అన్నాం, ముందున్న భాగం గురించి చెప్పేది. ముందున్న భాగం ఏది? ప్రెడికేట్కి ముందున్నటువంటి భాగం ఏది? వాట్ ఈస్ ద ప్రయర్ పార్ట్? ప్రయర్ పార్ట్ ఆఫ్ ప్రెడికేట్. ముందున్న భాగం ఏది? దే. అదేంటి? సబ్జెక్ట్. సబ్జెక్టుని గురించి తెలియచేస్తుంది. A predicate tells about the subject. A sentence has two parts, subject and predicate. Subject means who does the action, pani chesevaru. Predicate, the part except the subject. How to make a sentence? How to make a sentence? మనం సాధారణంగా మనలో చాలామంది భయపడుతూ ఉంటాం. ఇంగ్లీష్ చదవటానికి భయపడుతూ ఉంటాం. ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడుతుంటా. అయ్యో నాకు రాదండి ఇంగ్లీష్, నేను మాట్లాడలేనండి. అదేమి కూడా బ్రహ్మ విద్యం కాదు కదా. ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ యూ కెన్ డూ ఇట్. మనం బాగా సాధన చేసినట్లయితే మనము సాధించగలం. మనం తెలుగులోనే మాట్లాడాలి అనుకుంటాం. వారు వస్తున్నారు, వీరు వెళ్తున్నారు, ఆమె పని చేస్తుంది, అతను రాస్తున్నాడు, అక్కడ ఒక యంత్రం తిరుగుతూ ఉంది. ఇలా మనం తెలుగులో చాలా మాట్లాడుతుంటాం. అలాగే ఇంగ్లీష్ కూడా మనం మాట్లాడాలి. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే దానికి తగినటువంటి కొన్ని పదాలు మనము సమకూర్చుకోవాలి. దానికి తగిన కొన్ని పదాలు. ఇఫ్ యు గ్యాదర్ వర్డ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు మేక్ ఏ సెంటెన్స్, ఇట్ ఈజ్ ఈజీలీ టు కన్వర్ట్. అవసరమైనటువంటి ఒక వాక్యాన్ని మాట్లాడటానికి అవసరమైనటువంటి పదాలను మనం సమకూర్చుకున్నట్లయితే తప్పనిసరిగా మనము మాట్లాడగలం, వాక్యాన్ని తయారు చేయగలం. అందుకే హౌ టు మేక్ ఏ సెంటెన్స్. ఫస్ట్ లెట్ us నో హౌ టు మేక్ ఏ సెంటెన్స్. అసలు వాక్యాన్ని ఎలా తయారు చేయాలి అనేది మనం చూద్దాం. అసలు వాక్యాన్ని తయారు చేయాలి అంటే మనకి ఏం కావాలి? వి నీడ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ టు ఫార్మ్ ఎ సెంటెన్స్. వాట్ ఆర్ ద పార్ట్స్ దట్ వీ నీడ్ టు మేక్ ఎ సెంటెన్స్? ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే మనకు కావలసినటువంటి భాగాలేంటి? వి నీడ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ టు ఫార్మ్ ఏ సెంటెన్స్. ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే మనకి సబ్జెక్ట్ కావాలి, వర్బ్ కావాలి, ఆబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త, పని చేసేవాడు. వర్బ్ అంటే తెలుగులో క్రియ, జరిగినటువంటి పని. ఆబ్జెక్ట్ అంటే తెలుగులో కర్మ, అంటే పని ఫలితాన్ని పొందినవారు అని చెప్పి అర్థం. ఓకే. Sometimes you can make a sentence without using subject and object. Just we have discussed it that we need subject, verb and object to make a sentence అన్నాం.
ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే సబ్జెక్ట్ కావాలి, వర్బ్ కావాలి, ఆబ్జెక్ట్ కావాలి అన్నాం. సమ్టైమ్స్ వీ కెన్ మేక్ ఎ సెంటెన్స్ వితౌట్ యూజింగ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. కానీ కొన్నిసార్లు మనము సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేకుండా కేవలం వర్బ్తో సెంటెన్స్ తయారు చేయొచ్చు. విదౌట్ ఎ వర్బ్ దెర్ ఈజ్ నో సెంటెన్స్. విదౌట్ ఎ వర్బ్ దెర్ ఈజ్ నో సెంటెన్స్. వర్బ్ లేకపోతే వాక్యం లేదు. తప్పనిసరిగా వర్బ్ అనేది సెంటెన్స్లో ఉండాలి. వర్బ్ ఉంటేనే సెంటెన్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ యూజ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. ఇఫ్ యూ డోంట్ యూజ్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. బట్ ఇఫ్ యూ డోంట్ యూజ్ వర్బ్ ఇట్ ఈస్ నాట్ ఎ సెంటెన్స్. కానీ మన వర్బ్ ఉపయోగించకపోతే అది సెంటెన్స్ కాదు. ఇస్ దెర్ ఎనీ వాల్యూ టు ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హార్ట్? మానవుడికి హృదయం లేనిదే ప్రాణం లేనట్టుగా అదేవిధంగా సెంటెన్స్ కూడా వర్బ్ లేకపోతే అది సెంటెన్స్ కాదు అని చెప్పి అర్థం. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు నో టు మేక్ sentences using subject, verb and object. It is not only for general English classes but also for spoken English. జనరల్ ఇంగ్లీష్కి స్పోకెన్ ఇంగ్లీష్కి ఏమీ డిఫరెన్స్ లేదు, రెండు ఒకటే. బట్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే బాగా మనకి ప్రాక్టీస్ చేయించడానికి, మాట్లాడాలనేటువంటి ప్రాక్టీస్ చేయించడానికి. ఈ జనరల్ ఇంగ్లీష్ అనేది అకాడమిక్ పరంగానే ఉంటుంది. సబ్జెక్ట్లో మనము ఈ విధంగా గ్రామర్ ఆన్సర్ చేయాలి, ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనిపిస్తుంది. బట్ మాట్లాడాలనేటువంటి కాన్సెప్ట్ మనకు కావాలి అంటే ఈ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటే మాట్లాడే కాన్సెప్ట్ కూడా తప్పనిసరిగా మనకి రావటం అనేది జరుగుతుంది. ఓకే, దే బాయ్ అన్ అంబ్రెలా. లుక్ ఎట్ ద సెంటెన్స్. దే బాయ్ అన్ అంబ్రెలా. వారు ఒక గొడుగుని కొన్నారు. దే అనే పదాన్ని సబ్జెక్ట్ అనిగా చెప్పాము, బై అనే పదాన్ని వర్బ్ అని చెప్పాము, అండ్ అంబ్రెలా అనే పదాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పాము. ఎందుకలా? దే అనేది సబ్జెక్ట్. వారు అంటే పని చేశారు. ఏం పని చేశారు? అంబ్రెల్లాని కొనుగోలు చేశారు. కాబట్టి వారు పని చేశారు. వారు అనేవారిని మనం ఇక్కడ సబ్జెక్ట్ అని చెప్పి చెప్తాం. వారు ఏం చేశారు? బై, కొన్నారు. వారు ఏం చేశారు? వారు ఒక గొడుగుని కొన్నారు. వారు గొడుగుని ఏం చేశారు? ఎలా క్వశ్చన్ వేసుకోవాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి ఎలా మనం క్వశ్చన్స్ మనం వేసుకోవటం జరుగుతుంది. పని చేసేవారు, వారు ఏం చేశారు? వారు. అంబ్రెలాని ఎవరు కొనుగోలు చేశారు? వారు, సబ్జెక్ట్. వారు అంబ్రెలాని ఏం చేశారు? కొనుగోలు చేశారు. బాయ్, బాయ్ అనేది వర్బ్. వారు కొన్నారు దేనిని? అంబ్రెలాని. సో ఆన్సర్ అనేది ఉంది ఇక్కడ. వారు కొన్నారు దేనిని? అంబ్రెలాని. సో ఆబ్జెక్ట్ పని యొక్క ఫలితాన్ని పొందింది. ఆ కొనడం అనే ఫలితాన్ని పొందింది కాబట్టి అంబ్రెలా అని చెప్పేసి మనం ఆబ్జెక్ట్ అని చెప్పేసి మనము చెప్పాం. సో ఇన్ దిస్ వే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. లెట్ us డిస్కస్ వాట్ ఈజ్ ఎ సబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ ఏంటి మరొకసారి చూద్దాం. హూ డస్ ది యాక్షన్. సబ్జెక్ట్ మీన్స్ హూ డస్ ది యాక్షన్. ఎవరు పనిని చేశారో వారిని సబ్జెక్ట్ అంటాం. ఎవరు పనిని చేశారో వారిని సబ్జెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్గా ఏంటి ఉపయోగించవచ్చు సబ్జెక్ట్స్గా? అసలు ఏంటి మనం వాడచ్చు? నౌన్స్, ప్రొనౌన్స్, జిరెండ్. నౌన్ అంటే పేర్లను తెలియజేసేది, నామవాచకం అని తెలుగులో నేర్చుకున్నాం. ప్రొనౌన్ అంటే సర్వనామము, అంటే నామవాచకాలకు బదులుగా ఉపయోగిస్తాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఇలా ప్రొనౌన్స్ అనేవి ఉంటాయి. gerund. What is a gerund? A gerund is nothing but adding ing form to a verb. gerund అంటే ఏమి కాదు, ఇంగ్ ఫామ్ని ing అనే ఫామ్ని verb ఫామ్కి యాడ్ చేస్తే అది gerund అవుతుంది. ఇన్ అవర్ ఫాలోయింగ్ సెషన్స్ వి డిస్కస్ ఇట్ క్లియర్లీ. వచ్చే సెషన్స్లో gerund గురించి ప్రత్యేకంగా ఒక టాపిక్ మనము చెప్పుకోవచ్చు. సో సబ్జెక్ట్ అంటే పని చేసేవారిని సబ్జెక్ట్ అంటాం. ఏముంటాయి సబ్జెక్ట్స్గా? నౌన్, ప్రొనౌన్, gerund అనేవి ఉంటాయి. Verb. What kind of action done by the subject or agent? What kind of action done by the subject or agent? మనం చెప్పుకున్నాం కర్త ఏ పనిని చేశారో ఆ పనిని మనము verb అంటాం. సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త అంటాం. verb అంటే ఇంగ్లీష్లో తెలుగులో క్రియ అంటాం. వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ ఆర్ ఏజెంట్. ఆ కర్త ఏ పనినైతే నిర్వహించారో ఆ పనిని మనం వర్బ్ అని చెప్పుకోవటం జరుగుతుంది. ఆబ్జెక్ట్, హూ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ది వర్బ్, హూ గెట్స్ ద రిజల్ట్ ఆఫ్ ది వర్బ్. పని యొక్క ఫలితాన్ని ఎవరైతే పొందారో వారిని ఆబ్జెక్ట్ అంటాం.
తెలుగులో కర్మ అని చెప్తాం. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే పనిని చేసేవారు, హూ డస్ ది యాక్షన్. వర్బ్, వాట్ ఈస్ ది యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్, కర్త చేసినటువంటి పనిని క్రియ వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్, హూ రిసీవ్స్ ది యాక్షన్ ఆఫ్ ది వర్బ్, ఆ పని యొక్క ఫలితాన్ని ఎవరైతే పొందారో వారిని ఆబ్జెక్ట్ అంటాం, తెలుగులో కర్మ అని చెప్తాం. సో ఈ విధంగా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. అంకిత్ ఈట్స్ ఏ బనానా. అంకిత్ ఈట్స్ ఏ బనానా. హూ డస్ ది యాక్షన్? అంకిత్, సబ్జెక్ట్. వాట్ డస్ అంకిత్ డూ? అంకిత్ ఏం చేస్తాడు? ఈట్స్, ఇట్ ఈస్ ఎ వర్బ్. అంకిత్ ఈట్స్, విచ్ థింగ్ డస్ అంకిత్ ఈట్? అంకిత్ ఏం తిన్నాడు? బనానాను తిన్నాడు. సో ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ జనరల్గా మనము తెలుగులో ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది ఒక చిన్న క్లూతో చేద్దాం. అంకిత్ ఈట్స్ ఏ బనానా. పని చేసినవాడు అంకిత్, సబ్జెక్ట్. అంకిత్ ఏం చేశాడు? తిన్నాడు, ఈట్స్ వర్బ్. ఏ బనానా. అంకిత్ ఈట్స్, ఏం తిన్నాడు అంకిత్? బనానా తిన్నాడు కాబట్టి ఆబ్జెక్ట్ అన్నాం. అంకిత్ తిన్నాడు దేనిని, వేనిని, ఎవరిని. దేనిని, వేనిని, ఎవరిని. ఈ మూడు పదాలని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ మూడింటికి రిప్లై ఉంటే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్గా నేర్చుకుంటే రాదు, తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మనం ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా నేర్చుకోగలం. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఇన్ తెలుగు, యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. తెలుగులో మంచి నైపుణ్యాన్ని మనం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంగ్లీష్ మనం నేర్చుకోగలం. అంకిత్ ఈట్స్ ఏ బనానా. విచ్ థింగ్ అంకిత్ ఈట్? ఏం తిన్నాడు? దేనిని తిన్నాడు? వేనిని తిన్నాడు? ఎవరిని తిన్నాడు? అంకిత్ తిన్నాడు దేనిని? బనానా అనే దానికి ఆన్సర్. దానికి ఆన్సర్ బనానా అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉంది అని అర్థం. మిగిలిన రెండింటితో ట్రై చేద్దాం. వేనిని అవదు కదా, ఎవరిని అవదు కదా. ఐ బీట్ హిమ్, నేను కొట్టాను. ఎవరిని? అతనిని. అతనిని అనేది ఆబ్జెక్ట్ అక్కడ. ఇలా ఈ 3 థింగ్స్లో మనం క్వశ్చన్ వేసుకొని ఈ 3 థింగ్స్కి ఆన్సర్ ఉంటే ఆబ్జెక్ట్ ఉన్నట్టు, ఈ 3 థింగ్స్కి మనకి ఆన్సర్ లేకపోతే మనకి ఆబ్జెక్ట్ లేనట్లు చూద్దాం. అంకిత్ సబ్జెక్ట్, ఈట్స్ వర్బ్, ఏ బనానా ఆబ్జెక్ట్. సెకండ్ వన్, దే ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఇండికేట్, దే ఈజ్ ఎ సబ్జెక్ట్. వారు పని చేశారు, సబ్జెక్ట్. ఆర్ డూయింగ్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డూయింగ్ అనేది వర్బ్. ఈ డూయింగ్ అనే వర్బ్కి ముందర ఉన్నటువంటి పదము ఆర్, అంటే వారు పనిని చేస్తూ ఉన్నారు, వారి బాధ్యతను వారు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పటానికి మనము ఈ డూయింగ్ అనే పదం ముందర ఆర్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. దాన్ని ఏమని నోట్ చేసాం మనం ఇక్కడ? బీ ఫామ్ అన్నాం. బీ ఫామ్ అంటే ఏ బీ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హెల్పింగ్ వర్బ్. ప్రధానమైనటువంటి వర్బ్కి సహాయంగా ఉండేదే బీ ఫామ్. ఇక్కడ ప్రధానమైనటువంటి వర్బ్, మెయిన్ వర్బ్ ఏది? ప్రిన్సిపల్ వర్బ్ ఏది? మెయిన్ వర్బ్ అన్న ప్రిన్సిపల్ వర్బ్ అన్న ఒకటే. డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. దీనికి హెల్ప్గా ఉంది కాబట్టి ఆర్ అనే పదాన్ని బీ ఫామ్ అని, హెల్పింగ్ వర్బ్ అని, ఆక్సిలరీ వర్బ్ అని, అనామలస్ వర్బ్ అని అంటాం. బట్ యూజ్ చేసే విధానాన్ని బట్టి వాటి యొక్క డెఫినేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. దే అనేది సబ్జెక్ట్, ఆర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. దేర్ డ్యూటీ, వారు నిర్వహిస్తున్నారు, వారు చేస్తున్నారు దేనిని? వారి యొక్క పనిని. దేర్ డ్యూటీ అనేది మనం ఇక్కడ ఆబ్జెక్ట్గా చెప్పచ్చు. ఓకే, థర్డ్ వన్, యూ హ్యావ్ టేకెన్ సమ్ మనీ. యూ హ్యావ్ టేకెన్ సమ్ మనీ. నీవు కొంత డబ్బును తీసుకున్నావు. హూ డస్ ది యాక్షన్? యూ. యూ అనేది సబ్జెక్ట్గా మనం చెప్తాం. హ్యావ్ టేకెన్, వాట్ ఈస్ ది మెయిన్ వర్బ్ ఆర్ ప్రిన్సిపల్ వర్బ్? టేకెన్. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏది? టేకెన్. అతను డబ్బును తీసుకోవడం ముగించాడు అని చెప్పటానికి, ఖచ్చితంగా చెప్పటానికి ఆ టేకెన్ అనే పదం ముందర హ్యావ్ అనే ఒక పదాన్ని ఉపయోగించాం. సెకండ్ సెంటెన్స్లో చెప్పుకున్నట్టుగా ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బీ ఫామ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ హెల్పింగ్ వర్బ్, అన్ ఆక్సిలరీ వర్బ్ ఆర్ అన్ అనామలస్ వర్బ్, బట్ యాజ్ పర్ దేర్ యూసేజ్ దేర్ డెఫినిషన్స్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడే చెప్పాం, బీ ఫామ్ అని, హెల్పింగ్ వర్బ్ అని, ఆక్సిలరీ వర్బ్ అని, అనామలస్ వర్బ్ అని అన్నాం. వాటిని యూజ్ చేసే విధానాన్ని బట్టి వాటి డెఫినేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నీవు తీసుకున్నావు. ఏం తీసుకున్నావు? నీవు దేనిని తీసుకున్నావు?
వేనిని తీసుకున్నావు, ఎవరిని తీసుకున్నావు, ఎవరిని ఆన్సర్ రాదు, వేనిని ఆన్సర్ రాదు, దేనిని డబ్బుని తీసుకున్నావు. సో ఈ సమ్ మనీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ హ్యావ్ టేకెన్ సమ్ మనీ, యూ సబ్జెక్ట్, హ్యావ్ బీ ఫామ్, టేకెన్ వర్బ్, సమ్ మనీ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఇన్ దిస్ వే సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ కెన్ బి లర్న్డ్. ఈ విధంగా మనము వీటిని నేర్చుకోవచ్చు. బీ ఫామ్ హెల్ప్స్ ఎ మెయిన్ వర్బ్. వాట్ ఈస్ ఎ బీ ఫామ్? ఎ బీ ఫామ్ హెల్ప్స్ ఎ మెయిన్ వర్బ్. It is also called helping verb, auxiliary verb, anomalous verb. Just we discussed it. ఇప్పుడే నేర్చుకున్నాం దాని గురించి ఏంటని చెప్పుకున్నాం. Sometimes we use sentences without any subject or object. Earlier we discussed it that second point చూడండి ఇక్కడ. How to make a sentence అనే దాంట్లో second point ని చూడండి. Sometimes we can make a sentence without using subject and object. కొన్నిసార్లు సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్స్ని తయారు చేయొచ్చు అని చెప్పుకున్నాం. హియర్ ఆ సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. సమ్ టైమ్స్ వి యూజ్ సెంటెన్స్ వితౌట్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. కొన్నిసార్లు వాక్యాన్ని సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేకుండా కూడా మనము తయారు చేయొచ్చు. దే కమ్ హియర్, వారు ఇక్కడికి వచ్చారు. దే కమ్ హియర్. హూ డస్ ది యాక్షన్? దే, ఇట్ ఈస్ సబ్జెక్ట్. వాట్ డు దే డూ? ఏం చేశారు వారు? కమ్, వచ్చారు. కమ్ అనేది వర్బ్. బట్ ఇక్కడ హియర్ అనేది చాలామంది ఆబ్జెక్ట్కి ఇండికేట్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. కానీ ఇది ఆబ్జెక్ట్ కాదు. దే కమ్ హియర్, వారు ఎక్కడికి వచ్చారు. మనం ఆబ్జెక్ట్ ఉందా లేదా అని క్వశ్చన్ చేసుకోవాలి అంటే 3 వర్డ్స్ మనం చెప్పుకున్నామండి. ఎవరిని, దేనిని, వేనిని. కమ్ అగైన్. ఎవరిని, దేనిని, వేనిని. వారు వచ్చారు. ఎవరిని? ఆన్సర్ రాదండి. వారు వచ్చారు. దేనిని? వి కాంట్ గెట్ ఎనీ ఆన్సర్. వారు వచ్చారు. వేనిని? వి అగైన్ కాంట్ గెట్ ఎనీ ఆన్సర్. మరలా కూడా మనకి ఈ 3 వర్డ్స్కి కూడా మనకి ఆన్సర్ రాలే. వి కాంట్ గెట్ ఎనీ ఆన్సర్ ఈవెన్ ద వి ఆర్ క్వశ్చనింగ్ విత్ 3 వర్డ్స్. ఈ 3 వర్డ్స్తో మనం క్వశ్చన్ వేసినా మనకు ఆన్సర్ రాలే. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ లేదు అని అర్థం. ఆబ్జెక్ట్ లేకుండానే మనకు పూర్తి అర్థం అనేది వచ్చింది. దే కమ్ హియర్, వారు వచ్చారు, వారు ఇక్కడికి వచ్చారు అన్నాం. వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ ద సెంటెన్స్ ఈజ్ క్లియర్. ఆబ్జెక్ట్ లేకుండా వాక్యం అనేది స్పష్టంగా ఉంది. లుక్ అట్ ద సెకండ్ వన్స్. షీ సింగ్స్ వెల్. షీ సింగ్స్ వెల్. ఆమె బాగా పాడింది. ఆమె బాగా పాడుతుంది. ఇలా చెప్పచ్చు, ఆమె బాగా పాడుతుంది. హూ డస్ ది యాక్షన్? She, subject. What is the action done by her? Sings. It is a verb. ఆమె ఎలా పాడుతుంది? బాగా. బాగా అనేది ఆబ్జెక్ట్ కాదు. వెల్. She sings well. How does she sing? How does she sing? She sings well. ఆమె బాగా పాడుతుంది. బాగా అనేది ఆబ్జెక్ట్ కాదు. ఎలా క్వశ్చన్ వేయాలనుకున్నాం? ఎవరిని, దేనిని, వేనిని. ఆమె పాడుతుంది. ఎవరిని? ఆన్సర్ లేదు. దేనిని? ఆన్సర్ లేదు. వేనిని? ఆన్సర్ లేదు. అంటే అక్కడ ఆబ్జెక్ట్ లేనట్టు. ఆబ్జెక్ట్ లేకపోయినా సెంటెన్స్ మీనింగ్ అనేది స్పష్టంగా ఉంది. ఆమె బాగా పాడుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దీస్ 2 sentences ఆర్ మేడ్ వితౌట్ ఆబ్జెక్ట్స్. మనం గమనించినట్లయితే ఈ 2 వాక్యాలు కూడా ఆబ్జెక్ట్ లేకుండా తయారు చేయబడ్డాయి. సో ఆబ్జెక్ట్ ఉందా లేదా అని మనం ప్రశ్న వేసుకోవాలి అంటే ఈ విధంగా మనం ట్రై చేయాలి. Look at the third sentence. Eat this banana. Eat this banana. If you observe, there is no subject in this sentence. ఈ అరటి పండుని తిను అన్నాం. ఈ అరటి పండుని తిను ఎవరితో చెప్పాం? ఎవరితోనే చెప్పొచ్చు ఆ పదాన్ని, ఆ వాక్యాన్ని ఎవరితోనే చెప్పొచ్చు మనం. ఈట్ దిస్ బనానా. ఈ అరటి పండుని తిను అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది లేదు. తినమన్నాం. తిను అనేది ఇట్ ఈస్ ఎ వర్బ్. తిను దేనిని? ఏ బనానా. ఆన్సర్ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ ఈజ్ మేడ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సబ్జెక్ట్. ఈ వాక్యము సబ్జెక్ట్ లేకుండా తయారు చేయబడింది. లుక్ ఎట్ ద ఫోర్త్ వన్. వాష్ దోస్ క్లాత్స్. వాష్ దోస్ క్లాత్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ నో సబ్జెక్ట్ ఈస్ మెన్షన్. మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా సబ్జెక్ట్ లేదు. వాట్ ఈస్ ది యాక్షన్? వాష్. What is the object?
దోస్ క్లాత్స్. క్రియ ఏంటి? వాష్. వాష్ అనేది క్రియ. దోస్ క్లాత్స్ క్వశ్చన్ వేసుకోండి, దేనిని, వేనిని, ఎవరిని, ఆన్సర్ వస్తుంది. దోస్ క్లాత్స్, వేనిని, దోస్ క్లాత్స్, ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇది ఆబ్జెక్ట్. ఇఫ్ వి అబ్జర్వ్, దిస్ సెంటెన్స్ ఈజ్ మేడ్ వితౌట్ ఎనీ సబ్జెక్ట్ బట్ ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ లేకుండా వాక్యం తయారు చేయబడింది. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఫిఫ్త్ వన్, మూవ్ ఫాస్ట్. మూవ్ ఫాస్ట్, వేగంగా కదలండి, వేగంగా వెళ్ళండి అని మనం చెప్తూ ఉంటాం. మూవ్ ఫాస్ట్ అని చెప్పేసి మనం చెప్తాం. ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. మనం గమనించినట్లయితే ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, బట్ ఇట్ ఈజ్ ఎ సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, కానీ ఇది మాత్రం వాక్యం అని మనం గమనించాలి. తప్పనిసరిగా ఇది వాక్యం అవుతుంది. మూవ్, ఇట్ ఈజ్ ఎ వర్బ్. ఎలా కదలాలి, ఎలా వెళ్ళాలి? ఫాస్ట్గా అనేది, వేగంగా అనేది ఆబ్జెక్ట్ కాదే. ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం వస్తేనే అది ఆబ్జెక్ట్ అవుతుంది. మూవ్ ఫాస్ట్, వేగంగా కదులు. మూవ్ అనేది కేవలం వర్బ్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేదు. వి డిస్కస్డ్ దట్ సమ్టైమ్స్ we can make sentence without subject and without object and without both subject and object. కొన్నిసార్లు సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ తయారు చేయొచ్చు, ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ తయారు చేయొచ్చు, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ లేకుండా కూడా సెంటెన్స్ తయారు చేయొచ్చు. అదే మూవ్ ఫాస్ట్ వర్బ్ ఇక్కడ. 6 get out. When we command someone, when we warn someone, when we order someone, get out, బయటికి పో అంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఓన్లీ గెట్ అనేది మాత్రమే వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేదు. సో ఈ విధంగా మనము సబ్జెక్టు ఆబ్జెక్టు లేకుండా సెంటెన్సెస్ తయారు చేయొచ్చు, కేవలం సబ్జెక్టివ్ వర్బ్స్తో తయారు చేయొచ్చు, కేవలం వర్బ్ అండ్ ఆబ్జెక్ట్స్తో మనం తయారు చేయొచ్చు. సో ద స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఎ సెంటెన్స్. ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే వాక్య నిర్మాణం అనేది చాలా ముఖ్యం. మనం మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలలో సబ్జెక్ట్ ఉపయోగించడం జరగదు, ఆబ్జెక్ట్ ఉపయోగించడం జరగదు, బట్ వర్బ్ ఉపయోగిస్తాము. సో అదేవిధంగా ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ. ద స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ లైక్ దిస్. ఆంగ్ల భాషలో వాక్య నిర్మాణం అనేది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. బట్ తెలుగు లాంగ్వేజ్లో అయితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ ఉంటుంది. గమనించినట్లయితే కర్త, కర్మ, క్రియ అంటాం తెలుగులో, బట్ ఇంగ్లీష్లో కర్త, క్రియ, కర్మ అని చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. ఎప్పుడైతే ఒక వాక్యంలో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు ఉందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పేసి చెప్తాం. ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. Sometimes we use subject and verb, it is a structure. Sometimes we use verb and object, it is a structure. Sometimes we use only verb, it is a structure. కొన్నిసార్లు ఆబ్జెక్ట్ లేకుండా సబ్జెక్ట్ వర్బ్ ఉపయోగిస్తాం, కొన్నిసార్లు సబ్జెక్ట్ లేకుండా వర్బ్ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తాం, కొన్నిసార్లు ఓన్లీ వర్బ్ మాత్రమే ఉపయోగిస్తాం. వీటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. వీటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పుకోవటం జరుగుతుంది. ఇన్ దిస్ వే ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పేసి మనము సకర్మక క్రియ, అకర్మక క్రియ అని చెప్పేసి మనము చెప్తాం. సకర్మక క్రియ అంటే 3 సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని చెప్పేసి. అకర్మక క్రియ అంటే మనము ఈ విధంగా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్పేసి మనం చెప్తాం. సబ్జెక్ట్, వర్బ్ ఆర్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ ఓన్లీ వర్బ్ అని చెప్పేసి మనము చెప్తాం. ట్రాన్సిటివ్ వర్బ్స్, intransitive verbs అని చెప్తాం. సో ఇన్ దిస్ వే we can make sentences using these structures. This session is completely about the introduction of English language in India and in our education system and some basics about sentence. ఈ సెషన్ అంతా కూడా మనము ఆంగ్ల భాష అనేది భారతదేశంలోకి ఏ విధంగా తీసుకురాబడింది, మన యొక్క విద్యా విధానంలో ఇంగ్లీష్ ఏ విధంగా ఉపయోగించబడుతుంది,
వాక్య నిర్మాణం ఏ విధంగా చేయాలనేది ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో మనం చెప్పుకోవడం జరిగింది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ అండ్ another part will be discussed under day 1. Thank you for watching. Please subscribe my channel.